బాబావారి బోధనలు మనకు ఏ విధంగా ఎప్పుడైనా ఉపయోగపడతాయి. అందుకని సాయినాథుడు చేసినటువంటి బోధనలు మనం అవపోసన పట్టుకొని ఆచరణలో పెట్టుకుంటే ఎప్పుడు ఏ విధంగా అయినా మనకి వేరే ఎవరికైనా సరే ఉపయోగపడతాయి అని దీక్షిత్ డైరీ మనకు తెలియజేస్తుంది. ఆ డైరీ నుంచి ఒక సన్నివేశం మనందరి కోసం. ఒకసారి మంచి స్నేహితులు మరియు బాబావారి భక్తులు ఇద్దరి మధ్య ఒక సందర్భంలో భేదాభిప్రాయం వచ్చింది. ఒక మిత్రుడు మనసు బాగోలేక ఏవో సమస్యల వల్ల తన మిత్రుడి మీద కొంచెం కటువుగా మాట్లాడి వ్యవహరించాడు. అందుకతను చాలా బాధపడ్డాడు. తాను వెంటనే ఈ వ్యక్తితో నేను బంధం తెంచేసుకుంటాను అని భావించి ఆ వ్యక్తి దగ్గర ఉన్న తన పుస్తకాలను తిరిగి తీసుకున్నాడు. వారిరువురు కూడా దీక్షిత్కి మంచి స్నేహితులు కావడం వల్ల వారి వివాదము వీరి దగ్గరికి వచ్చింది. అప్పుడు దీక్షిత్ వారు ఈ విధమైన బోధ చేశారు. కటువుగా మాట్లాడిన వ్యక్తితో నీవు ఎవరితోనూ కోపించి మాట్లాడవద్దు, చెడుగా మాట్లాడవద్దు. ఎవరి గురించైనా నీవు చెడుగా మాట్లాడితే నాకు చాలా బాధ కలుగుతుంది అనే బాబావారి బోధను చెప్పారు. ఆ మాటలలోని సూక్ష్మాన్ని గ్రహించిన ఆ మిత్రుడికి అరే, ఎంత అయోగ్యమైన పని చేశాను, చాలా కటువుగా ప్రవర్తించి నా చిరకాల మిత్రుణ్ణి బాధించడమే కాకుండా బాబాను కూడా బాధించాను అని పశ్చాత్తాపం కలిగినది. తరువాత ఆ రెండవ మిత్రుడికి ఈ విధంగా చెప్పసాగాడు. మేమెటువంటి వారమంటే గొడవ పడినప్పుడు పెనుగులాటలో ఒకరి మీద ఒకరము కూర్చుంటాము, కానీ ఒక్కరిని ఇంకొకరం ఎప్పటికీ విడిచి ఉండలేము అనే బాబా యొక్క ఇంకొక బోధను చెప్పారు దీక్షిత్ గారు. అప్పుడు ఆ మిత్రుడు అరే, నా మిత్రుడు నాతో కొంచెం కటువుగా మాట్లాడాడన్న కారణంగా తనతో వెంటనే ఈ మిత్రబంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడ్డాను. ఇటువంటి ప్రవర్తనను బాబావారు అస్సలు ఇష్టపడరు అని ఆ మిత్రులిద్దరూ కూడా బాధపడ్డారు. ఆ విధంగా ఆ ఇరువురు మిత్రులకి బాబావారి బోధల వల్ల వారి వారి ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం కలిగేలా వారు మరలా మునుపటి మాదిరిగానే మంచి స్నేహితులయ్యేలాగా బాబావారి బోధనలు ఈ విధంగా ఉపయోగపడ్డాయి. ఓం సాయిరాం.